కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అది పాకిస్తాన్ చేసిన దాడి అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ సమయం ఎలాగుందంటే భారతదేశంలో వక్ఫ్ బిల్లు ఆమోదించిన సమయంలో కొంత ఆందోళన ఇక్కడ జరుగుతున్న సమయంలో ఇదే టైంలో అక్కడ ఉగ్రవాది దాడి జరిగితే దానికి దీనికి లింక్ పెడదామని చెప్పి కొంత ఆ వర్గం మీడియా ట్రై చేస్తుంది. అయితే ఆ దాడిలో చనిపోయిన 27గురికి సంతాపం తెలియజేస్తూ అలాగే 20 మంది ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు, వాళ్ళకి కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఈ టైంలో మన అందరం కూడా మన దేశానికి అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. అలాగే పార్టీ తరపుని 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి అలాగే జెండా అవతరణం చేసి అక్కడ సగం వరకు జెండా ఎగిరేటట్టు చేసి ఇప్పుడు మా నగరాధ్యక్షులు వంశీకృష్ణ గారు ఆధ్వర్యంలో అందరూ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అది జరిగింది. అయితే తర్వాత ఏంటంటే సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ ప్రతిరోజు ఈరోజు రేపు కూడా కొవ్వొత్తుల ర్యాలీ చేసేటట్టు, అలాగే ఎల్లుండు శుక్రవారం నాడు సాయంత్రం ఒక మానవహారంగా ఏర్పడి మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అదే హుటాహుటిని మోడీ గారు ఆదేశంతో అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దడం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే రష్యన్ ప్రెసిడెంట్ కానీ అలాగే ఇజ్రాయేలీ ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ అందరూ కూడా ప్రపంచం అంతా కూడా మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. ఈ ముసుగులో అంటే భారతదేశంలో ఒక వక్ఫ్ చట్టం వచ్చిన సందర్భంగా అలజడులు సృష్టించి ఈ అలజడులు ఆ వక్ఫ్ ముడేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి తగిన పనిష్మెంట్ త్వరలో ఇస్తానని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అంతర్గత విషయం. దీనికి బయట నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉగ్రవాదులు దాడి చేసి ఆ దాడిని దీనికి కలపడం కానీ అలాగే ఈ మధ్యనే కల్కటాలో చాలామంది మహిళల మీద దారుణం చేయడం కానీ ఆస్తులు దోచుకోవడం కానీ ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తుల కుట్ర అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది, పట్టుకోవడం జరిగింది, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలు కాపాడే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జనసేన నాయకులు కూడా సంఘీభావం తెలుస్తూ శాంతియుతంగా వీలైనంత వరకు మౌనంగా ఈ 3 రోజులు సంతాప దినాలు గడపమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆదేశాల అనుసారం మేము అందరం ఇక్కడ రావడం జెండా అవతరణ చేయడం జరిగింది. కాబట్టి ఇది ముందుకి అంటే హిందూ ముస్లిం క్లాష్ లాగా రాకపోతే ఇంకొక దాడి చేయకుండా ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదుల దాడి, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దీనికి మళ్ళీ అంతర్గతంగా ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అది ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.